ఈరోజు పోలియో చుక్కలను 5 సంవత్సరంలో ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా వేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వ పక్షాన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా పోలియో చుక్కలను వేసేటువంటి కార్యక్రమాన్ని మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు సుమారు 393 కేంద్రాలను ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసి వారికి ముందస్తు జాగ్రత్తగా భవిష్యత్తులో వారి దైనందిన జీవితాలు ఎదుగుతున్నప్పుడు ఈ పోలియో మహమ్మారి బారిన పడకుండా ఉండడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. డిఎండిహెచ్ఓ గారి ద్వారా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 41,000 పైచిలకు అంచనా 5 సంవత్సరంలో పిల్లలు ఉన్నారని చెప్పని వారందరికీ కూడా ఈ పోలియో చుక్కలు వేయాలని చెప్పని ఈ రోజు సందర్భంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు ఆయా కేంద్రాలకు వెళ్ళి పోలియో చుక్కలు వేసుకోవాల్సిన వారి కోసం కూడా రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరైతే రానటువంటి పిల్లలు ఆ గ్రామాలు ఉన్నటువంటి ఆరోగ్య కార్యకర్త ఉన్నటువంటి ఆశా వర్కర్ సంబంధిత డాక్టర్లందరూ కూడా వారిని గుర్తించి ఐడెంటిఫై చేసి వారి ఇంటికి వెళ్ళి ఈ పోలియోకి సంబంధించిన 2 చుక్కల్ని వేసేటువంటి బాధ్యతను కూడా తీసుకుంటారు. అంటే 3 రోజులు వరుసగా ఈ పోలియో చుక్కలు వేయడం, పోలియో మహమ్మారిని మన ప్రాంతం తగ్గుముట్టడం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకునే క్రమంలో ఇప్పుడే మేడం చెప్తున్నట్టుగా ఇటుక పట్టీల దగ్గర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి పిల్లలు ఉంటే కూడా గుర్తించాం. నైగ్రేట్ అంటే ఇక్కడ ఉపాధి కోసం వచ్చినటువంటి బహుశా వేములవాడ రాజన్న ఆలయానికి ఎక్కువ మొత్తంలో ఉపాధి కోసం వచ్చినటువంటి కుటుంబాలను గుర్తించాం. వారి పిల్లల్లో కూడా ఈరోజు చిన్నారులకు ఈ పోలియో చుక్కలు వేసే విధంగా ఐరిస్ కు సంబంధించిన కేంద్రాలను కూడా కొన్ని గుర్తించి ఇంచుమించు 32 కేంద్రాలు వాటిని కూడా మరి ప్రత్యేక దృష్టితో అంటే ఏ చిన్నారి కూడా 5 సంవత్సరాల నుండి వాళ్ళు తట్టుకోకుండా చూసే బాధ్యత తీసుకోవాలి. అక్కడక్కడ ప్రజా జీవితంలో అనేక కార్యక్రమాల్లో గ్రామాలకు వెళ్ళినప్పుడు కొంతమంది ఈ పోలియో బారిన కలిసినప్పుడు
చిన్నప్పుడు నాకు పోలియో చుక్కలు వేయలేరట, నాకు ఈ మహమ్మారి వచ్చిందని చెప్పి బాధపడుతున్నాం. చిన్న అశ్రద్ధ, ఆ సమయంలో ఏదో బిజీగా ఉండడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు మర్చిపోవడం తోటి అక్కడక్కడ ఈ పోలియో రావడం అనేది, అంటే మన చేతిలో ఉన్నటువంటి దాన్ని అరికట్టుకోలేకపోయేటువంటి భావన వారి మాటల్లో బాధపడవలసిన సందర్భం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజులు ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వేసేటువంటి పోలియో చుక్కలను 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా ఆ 2 చుక్కలు వేసే విధంగా మొత్తం ఈ పోలియో చుక్కలన్నీ కూడా అన్ని ప్రాంతాలకు ఈరోజు 393 ప్రాంతాలకు పంపడం జరిగింది. రేపటి నుంచి కూడా అందరికి ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా సుమారు 48,000 మంది, అంటే ఒక్కొక్క వాయిల్లో మేడం చెప్పినట్టుగా 20 మందికి వేయవచ్చు, కానీ మీకు 18 మందికే లెక్క పెట్టుకుంటారు. ఎందుకంటే 2 డ్రాప్స్ వేసినప్పుడు కింద పడడం లేకపోతే వేస్టేజ్ కావడం వల్ల ఇబ్బంది కలుగుకోవడానికి ఒక లెక్క చేస్తే దానికి సరిపడా కూడా ఇంచుమించు 41,047 మంది చిన్నారు ఉన్నట్టు లెక్క తెలిస్తే 48,000 పైచీలకు డోసులు అంటే పిల్లలు వేయాలని చెప్పండి. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు ఇక్కడ బ్రిక్స్ ఏదైతే ఇటుక బట్టి దగ్గర పనిచేసే వాళ్ళే కావాలి, ఉపాధి నిమిత్తం ఈ ప్రాంతంలో వచ్చి పనిచేస్తున్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో పనిచేస్తున్న వాళ్ళు కానీ అన్ని దృష్టి పెట్టుకొని వీళ్ళందరికీ సరిపడా ఈ పోలియో చుక్కల మందు మరి ఉంది అందుబాటులో. దీనికి సంబంధించి మనమందరం కూడా ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఇక్కడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్స్ ప్రజాప్రతినిధులు ఉన్నారు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా చొరవ చూసుకోవాలి. ఇది ఒక సామాజిక బాధ్యత, సామాజిక రూపుమాపేటువంటి వారి ప్రజా సంఘాలకు సంబంధించి కానీ ఇతరత్ర సామాజిక సేవ చేసే వాళ్ళందరూ కూడా ఈ 3 రోజులు మీ గ్రామాల్లో చిన్నారులకు సంబంధించిన వారిని చైతన్యపరిచి పోలియో చుక్కలు వేసే విధంగా చేయించవలసినటువంటి అవసరం, బాధ్యత ఉందన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి వైద్య ఆరోగ్య శాఖ రంగంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న మీరు అందరూ కూడా చూస్తున్నాం. ఈరోజు పేదవారికి వైద్యాన్ని ఉచితంగా అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 36,000 బెడ్స్ అందుబాటులో తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతం అవుతున్న సందర్భంలో నిమ్స్ ను ఆధునీకరించే కార్యక్రమం తీసుకొచ్చి కొన్ని వేల బెడ్స్ తీసుకురావడం, కిమ్స్ తీసుకొని వచ్చి అందులో కూడా కొన్ని వేల బెడ్స్ అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం, నయా ఉస్మానియా కూడా నిధులు విడుదల చేసుకొని శరవేగంగా ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం, ఆయా జిల్లా కేంద్రాల్లో కూడా అదనపు గదులకు నిర్మాణాలకు నిధులు మంజూరు ఇచ్చి అక్కడ కూడా మనకు ఎక్కువగా బెడ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేటువంటి క్రమంలో మనకు సంబంధించి ఈ హాస్పిటల్ కూడా అదనంగా బెడ్స్ ఇవ్వాలని చెప్పినటువంటి ఈ మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే దామోదర రాజనరసింహ గారు కూడా చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు పేదలందరికీ కూడా వైద్యాన్ని అందించే క్రమంలో ఆరోగ్యం బాగలేక జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయిన చిన్న చిన్న అనారోగ్యం ప్రైవేట్ హాస్పిటల్ పోతున్న వారికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గతంలో ఒక సంవత్సరంలో 400 పైచిలకు కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 800 పైచిలకు కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఈరోజు రీఎంబర్స్మెంట్ కింద మనం డబ్బులు చెక్కల రూపాయలు ఇచ్చిన సందర్భం చూస్తాం. అనేక మంది అంటుంటారు గ్రామాల్లో ఎల్ఓసి అనేది మేము అసలు పదమే వినలేము, లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేటువంటి ఎల్ఓసి ద్వారా అనేక మంది పేదలకు ప్రాణాంతకి వ్యాధులు వచ్చి ఆపరేషన్ తప్పనిసరి అన్నప్పుడు ఈరోజు మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో అనేక మంది నిమ్స్ వెళ్ళిన ఇతర ప్రభుత్వ హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మనం ఎల్ఓసి ఇస్తున్నారు. మీరు అందరూ కూడా చూస్తాం. ప్రతిరోజు కూడా పేదవారికి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్యం ఇబ్బంది ఏంటంటే ఎల్ఓసి కూడా మనం అందించి ఈరోజు మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అంటే ఈ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన ముందుకు పోతున్న కార్యక్రమం గతంలో